because of this demonetization, people have been speaking about money, and even an uneducated man also have become familiar with even uneducated people also have become familiar with black money and white money. And I think most of the people, almost everyone knows what is this black money and white money. And there are other monies, ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి. I think we know one more familiar word is pocket money. You give your children, to your kids, you may give some money, it's called pocket money for their expenditure. And just like that, a husband or a family manager, owner of the family, gives money to maintain the home needs and all, home maintenance and all. And that money is called pin money. Pin money means Sridhanam. In Telugu it is Sridhanam. And there is dear money. We know the word dear, and if you add money to the dear, two words but gives you single meaning, getting money for high rate of interest is called dear money. అంటే అధిక వడ్డీకి తెచ్చే డబ్బుని డియర్ మనీ అంటారు. అండ్ దర్ ఇస్ ఆఫ్ కోర్స్ ఎ వర్డ్ కాల్డ్ నియర్ మనీ. నియర్ మనీ అంటే దిస్ మీరు ఏటీఎంకి వెళ్ళి స్వైప్ చేసి తీసుకోవడాన్ని నియర్ మనీ అంటారు. ఆఫ్ కోర్స్ నవేడేస్ దిస్ ఏటీఎమ్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఆల్సో కాల్డ్ ప్లాస్టిక్ కరెన్సీ. సో డియర్ మనీ, నియర్ మనీ. అండ్ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ ఎ వర్డ్ కాల్డ్ డేంజర్ మనీ. Danger money means earning money by doing life-threatening things. అంటే ప్రాణానికి హాని కలిగించే పనులు చేసి డబ్బు సంపాదించడాన్ని డేంజర్ మనీ అంటారు. జనరలీ ఒక హీరోకి డూప్గా నటించి మంటల్లోకి దూకడం కావచ్చు, స్కూటర్ రేస్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు. మనకు రోడ్ల మీద కొంతమంది తాడు మీద కట్టబట్టుకొని నడుస్తుంటారు, కొందరు బ్లేడ్లని నమిలేస్తారు, కొందరు బల్బు పగలగొట్టి కరకర నమిలేస్తారు, రకరకాల కలర్స్ ఆఫ్ వాటర్ తాగి మళ్ళీ బయటకు తీసుకొస్తుంటారు. లైక్ జస్ట్ దే కలెక్ట్ మనీ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. అవి చేసిన తర్వాత ఆ రకంగా సంపాదించే డబ్బుని డేంజర్ మనీ అంటారు. సో జనరల్గా మీకు తెలిసిన బ్లాక్ మనీ, వైట్ మనీ, బట్ అఫ్కోర్స్ పాకెట్ మనీ. నౌ ఐ టోల్డ్ యూ pin money, dear money, near money, danger money, and of course there is one more money called blood money. No. Blood money means there is a word called supari. Police department మీకు బాగా తెలిసింది. సుపారీ అంటే సార్ చంపడానికి ప్రొఫెషనల్ కిల్లర్స్కి ఇచ్చే డబ్బు, దట్ ఇస్ కాల్డ్ బ్లడ్ మనీ. There is another money, cheap money, which is an opposite word for dear money. What is dear money? What did I tell you about dear money? అధిక వడ్డీకి తెచ్చే డబ్బులు డియర్ మనీ అంటాం. అతి తక్కువ వడ్డీకి తీసుకునే డబ్బుని చీప్ మనీ అంటాం. లైక్ పావుల వడ్డీ ప్రభుత్వం ఇస్తుంది, లేదంటే సమ్ సార్ట్ ఆఫ్. సో దట్ ఈస్ చీప్ మనీ. అండ్ దర్ ఇస్ వన్ మోర్ మనీ which we should hate. It's because of this lot of countries are hush money. It's called bribe. Bribe ante telusu kada sir manaku. So bribe, lancham, corruption, getting money by doing corruption, that is otherwise called as hush money, HUSH. సో ఒకసారి మొత్తం లిస్ట్ చూస్తే బ్లాక్ మనీ, వైట్ మనీ, పాకెట్ మనీ అందరికీ తెలిసిన వర్డ్స్ సార్. అండ్ దెన్ డియర్ మనీ, ఆపోజిట్ చీప్ మనీ, డేంజర్ మనీ, బ్లడ్ మనీ, పిన్ మనీ, నియర్ మనీ, పాకెట్ మనీ, హ్యాష్ మనీ. ఐ హోప్ సో దట్ మనీ రిలేటెడ్ వర్డ్స్. రేపు ఎక్కడైనా మీరు బ్లడ్ మనీ అని చదివితే ఇదేంటి అని అనుకోకుండా, పిన్ మనీ అంటే ఇదేంటి అని అనుకోకుండా, డియర్ మనీ,
డేంజర్ మనీ అంటే ఇదేంటి అని అనుకోకుండా, ఆల్ దీస్ వర్డ్స్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ అబౌట్